Music on can, disco on can, move it on can, salon, salon. Music on can, disco on can, move it on can, salon, salon. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brotheru, super weatheru, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. Hi, hello, good evening. Welcome to Pandaga Chesko. హాయ్ నల్గొండ, ఎలా ఉన్నారు? పండగ చేయడానికి రెడీయా? ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. లెవెల్ 1. మరి లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ రెడీగా ఉన్నారు. వెల్కమ్. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జనక చలో జనక. చెప్పండి అమ్మా, మీ పేరు? రాజేశ్వరి. రాజేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చెప్పండి రాజేశ్వరి గారు, మీ హాబీస్ ఏంటి? కుకింగ్. చెప్పండి, ఏం బాగా చేస్తారు? దమ్ బిర్యానీ, మంచూరియాస్. వెరీ నైస్. హాయ్. హాయ్. నీ పేరు? రీతు. రీతు సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా? 9th క్లాస్. 9th క్లాసా? ఎంత చిన్న పిల్లలు ఉన్నావు తెలుసా. హాయ్. హాయ్. మీ పేరు? హరిత. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హాయ్. నా పేరు హరిణి. చెప్పు, ఏం చేస్తూ ఉంటావు? నాకు డాన్సింగ్ అన్నా సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఒక లైన్ వదులు, సింగింగ్ అన్నావు కదా, ఒక్క లైనే, 2 లైన్లకి పర్మిషన్ లేదు నీకు. తెలుసా తెలుసా ప్రేమించానని అయిపోయింది ఒక లైన్. ఫంచ్కే ఫంచా? మరి గేమ్ ఆడేద్దామా? గేమ్ చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. అమ్మ, గేమ్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ పూర్తయిన వెంటనే మీ చేతిలో ఉన్న బలూన్స్ ని తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బలూన్ మీద మీరు కూర్చుని బలూన్ ని బ్లాస్ట్ చేసి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ముందు టీం ఏ నుండి ఒకరు, టీం బి నుండి ఒకరు వెళ్తారు. తర్వాత మిగిలిన నెక్స్ట్ పార్ట్నర్స్ వెళ్తారు. ఓకే, ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. మీ మొదటి ప్రశ్న, మీ చెల్లెలి భర్త చెల్లెలు మీకేమవుతుంది? చేతిలో పగలగొట్టుకున్నారుగా బెలూన్. రైట్, మీరు కరెక్ట్ గా బ్లాస్ట్ చేశారు బెలూన్. చెప్పండి సమాధానం. ఆడపడుచు అవుతుంది. రైట్ ఆన్సర్. మీ రెండవ ప్రశ్న, ఎందుకంత భయంగా మొహం పెట్టా? ఈ అమ్మాయి ఇంకా ప్రశ్న కూడా వినకముందే ఫేస్ ఎలా పెట్టింది తెలుసా? ఎగ్జామ్ హాల్ కాదురా ఇది, సరేనా? జాగ్రత్తగా ఆడు. 9th క్లాస్ నువ్వు. చాలా రోజుల నుంచి స్నానం చెయ్యని ఒక వంటె ఎడారిలో సడన్ గా నీళ్లు కనబడితే ఏం చేసింది? ఇప్పుడు సమాధానం చెప్తాలే. స్నానం చేస్తుంది లేదా పరిగెడుతుంది. ఇప్పుడు ఇది రాంగ్ ఆన్సర్. మీరు హోల్డ్ లో ఉండండి, నీకు ఛాన్స్ వచ్చింది. నీళ్ళు తాగుతారు. మంచి నీళ్ళు తాగుతారు. నీళ్లు తాగుతారు. రైట్ ఆన్సర్. ఎడారిలో బొత్తిగా నీళ్లే దొరకవు. అలాంటి ప్లేస్ లో నీళ్లు దొరికితే ఎవరైనా ముందు నీళ్లు తాగుతారు, ఎల్లి దూకి స్నానం చేయరు. మీ మూడో ప్రశ్న, గాడిదకి గుర్రానికి తేడా ఏంటి? ముందు బలూన్ బ్లాస్ట్ చేసింది టీమ్ ఏ కాబట్టి ఛాన్స్ మీకే ఇస్తున్నాను. మీరేమనుకుంటున్నారు?
గాడిద బరువును మోస్తుంది, గుర్రం కూడా మనుషులు మోస్తుంది, లేదా గాడిద స్లోగా. మీ ఇంటి దగ్గర గుర్రం ఉందా? లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రం మీద చేస్తారు కదా. అసలు గాడిద మనుషులు మోయదని మీకు ఎవరు చెప్పారు? స్లోగా వెళ్తుంది, గుర్రం ఫాస్ట్ గా వెళ్తుంది. ఈ పాయింట్ ని పరిగణలోకి తీసుకుంటాం, మీరు హోల్డ్ చేయండి. మీరు సమాధానం చెప్పండి క్రేజీగా. గాడిద గాడిదలాగే ఉంటుంది, గుర్రం గుర్రలాగే ఉంటుంది. నీవే కదా తెలివితేటలు. ఇలాంటి ఆన్సర్ వచ్చిందంటే అది నీ దగ్గర నుండే. గాడిద గాడిదలా ఉంటుంది, గుర్రం గుర్రంలా ఉంటుంది, హరితేజ హరితేజలా ఉంటుంది. ఇవి కాదు నేను అడిగింది, తేడా అడిగా. రెండింటికి గాగా ఉంది. సరే ఇంకా లాగద్దు, తెగిద్దాగు. ఇప్పుడు వీళ్ళు ఒక పాయింట్ చెప్పారు, దట్ గాడిద గుర్రంకి ఉన్న ఒక తేడా మీరు చెప్పారు. అది మేము కన్సిడర్ చేసాము. కానీ మేము అనుకున్న ఆన్సర్ ఏంటంటే గాడిద వెనక కాలుతో దంతుంది, గుర్రం ముందు కాలుతో దంతుంది. ఓకే, కానీ మీరు చెప్పింది కూడా మేము దాని గురించి ఆలోచిస్తే కరెక్ట్ పాయింటే కాబట్టి పాయింట్ మీకు ఇచ్చేస్తున్నాం. మీ నెక్స్ట్ క్వశ్చన్, మీకు సైకాలజీ స్పెల్లింగ్ వచ్చా? ఎల్లు ఎల్లు సమాధానం చెప్పు. సకైత్వం మిస్సెసాయి, కాక్ దీర్ఘ మిస్సేకా. తర్వాత సకైత్వం మిస్సెసాయి, కాక్ దీర్ఘ మిస్సేకా, లా జాగుడి సెజ్జి సైకాలజీ. నాన్న అసలు నువ్వు ఇలా క్రేజీగా చెప్పాలనే మీ క్వశ్చన్ అడిగా. క్వశ్చన్ అసలు వచ్చా అని అంతే, వచ్చు అంటే సమాధానం అయిపోతుంది. కానీ నిన్ను స్పెల్లింగ్ కూడా నేను అడగలే, అయినా నువ్వు బాగా చెప్పావు తెలుసా. పాయింట్ టు ఏ. ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, తెలుగు టీచర్ ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు. ఓకే, సడన్ గా వాళ్ళకి ఏదో ఆపద కలిగింది. అప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఏమో హెల్ప్ 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 అన్నారు, తెలుగు టీచర్ ఏమో కాపాడండి 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 అన్నారు. మరి మ్యాథ్స్ టీచర్ ఏమన్నారు? గో. ఏమండి మీ బలూన్ బదులు కొట్టండి మీరు. హలో 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 మేడం, ఏమని తిరగరాయద్దు, రండి. ఆవిడ ఫస్ట్ వెళ్ళారు కానీ లక్కు ఈవిడ వైపు ఉంది. మేడం లక్కు మీ వైపు ఉంది, సమాధానం మీరే చెప్పండి. 1 2 3. 1 2 3 అంటే మ్యాథ్స్ టీచర్ ఎక్కడికన్నా బయటగా ఏమైనా జరిగితే 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అంటారా? 1 2 3 గో. యు గో. పోలీస్. కరెక్ట్ గా చెప్పండి. 5 101 4 100 2 1 టైమ్ అప్. ఓకే, ఆపద వస్తే ఎవరైనా కూడా 108 కి ఫోన్ చేస్తారు. ఐఎమ్ సో సారీ, పాయింట్ ఎవరికి వెళ్ళలేదు. ఇంతటితో రౌండ్ ముగిసినది. మరి స్కోర్స్ విషయానికి వస్తే టీమ్ బి కన్నా టీమ్ ఏ ఎక్కువ సమాధానాలు చెప్పారు. 3 స్కోర్ తో లీడ్ లో ఉన్నారు కాబట్టి లక్కీ జోన్ వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్. ఓకే, కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. ఎవరు తీస్తారు డబ్బులు? మీరు తీస్తారు. 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టాలి. 5 4 3 2 1 అనే లోపు బాగా డబ్బుల్ని మీ గుప్పెట్లో పట్టుకుని బయటకు తీయాలి. మీకు ఎంత డబ్బు వస్తే అంత ఇద్దరికి సమానంగా పంచుతాను అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 5 4 3 2 1. ఓకే, లెక్క పెడదాం. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3200 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురు సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిడకలు కొట్టాలి. ఓకే, ఎవరైతే బాగా పిడకలు కొడతారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటా. రెడీ గో. పెదపుల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా. అందుకే కదా
హాయ్ హరితేజ గారు. చెప్పండి మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్, సారీ బిజినెస్ చేస్తాను నేను. ఓకే నైస్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. షాప్ ఉంది. షాప్ ఉంది, బిజినెస్. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమైపోతుంది, అందుకే అప్పుడప్పుడన్నా తినాలి. హాయ్. హాయ్ మేడం. హలో మేడం, మీ పేరు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? షాప్ అండి, బిజినెస్. ఓకే. హలో మేడం. హాయ్ చెల్లి. హాయ్ అక్క. చెప్పక్కో ఏం చేస్తుంటావు? సారీ బిజినెస్, పోస్టల్ ఏజెంట్. మీ పేరు మేడం? రామ తులసి. రామ తులసి గారు. ఓకే, మరి డైస్ ఆడడానికి మీరందరూ రెడీయా? ఓకే రెడీ. సో డైస్ ఎలా ఆడాలంటే ఇలా 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 తిప్పి అలా వెయ్యాలి. మీకు ఎంత పడితే అంత అమౌంట్ నేను ఇచ్చేస్తాను. కానీ అమౌంట్ తీసుకునే ముందు మీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే అది మీరు ప్రూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే, బట్ మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఓకేనా? రామతులసి గారు ఎందుకు ఆలస్యం, మీరే తీసుకోండి డైస్. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ తిప్పండి, నేను వేయండి. వేసవి కాలాన వెన్నెల సమయాన చెప్పండి, మాకేం ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒక పాట పాడదాం అనుకుంటున్నా. పాట పాడతారు, ఓకే పాడండి. చిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి వెరగని బాపు కన్నులే మరగని దీపాలు, ఎదగాలి ఇంతకు ఇంతై పాప ఏలాలి జగమంతా ఎప్పటికైనా కలకాలము కనుపాపల్లే కాచుకొని జాబిల్లి 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 మంచు జాబిల్లి జాబిల్లి. మమ్మీ మమ్మీ నన్ను ఎత్తుకోవా. ఎంత మంచి పాట పాడారో, ఎన్ని రోజులైంది ఈ పాట విని. థ్యాంక్ యూ. 600 రూపీస్ గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీరు వెళ్ళండి మేడం. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా తిప్పండి. ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం, జంతర మంతరు జాదు చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే 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 లాగే. మీరు బాగా రెడీ అయ్యి వచ్చారు కదా, మీకు ఒక మంచి సాంగ్ పెడతా. మీరు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి జడను అలా ముందుకేసి ఓ ఫ్లయింగ్ కిస్ పెట్టి అలా నడవండి, ఓకేనా? ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు తడా. వాక్ అదరగొట్టేశారండి. 900 రూపీస్, కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీరండి, డైస్ తీసుకోండి. తిప్పండి. సరే మీరేం చేస్తారు? స్కిట్ చేస్తాను. స్కిట్. ఓకే. స్క్రిప్ట్ నేను చెప్తా. స్క్రిప్ట్ ఏంటంటే, మీరు నేను ఇరుగు పొరుగు వాళ్ళం. మీరు పండగ చేసుకోకెళ్ళి వచ్చారు, నేను వెళ్ళలేకపోయా, ఓకేనా? నేను మీరు రాగానే అసలు అక్కడ ఏంటి కబుర్లు, ఎలా జరిగింది, ఇవన్నీ అడుగుతాను, మీరు చెప్పాలి. ఓకే, ఇది స్కిట్. వదినే, పండగ చేసుకోకెళ్ళావా? వెళ్ళాను. ఎలా ఉంది? సూపర్. అవునా? నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేకపోయినా వదినా, నా మొగుడు వదలలేదు. అయ్యో. సర్లే గాని ఎట్టుంది చెప్పు పండగ చేసుకో. సూపర్ ఉంది. అక్కడ ఎంత మందో ఉన్నారు, డబ్బులు చాలా వచ్చేది. ఎంత అసలు ఎట్లా ఉందంటే చెప్పలేం. అవునా? నాకు ఒక డౌట్. హరితేజ టీవీలో తెల్ల కనబడుతుంది, అంతా పెయింట్ అయినా నిజంగా తెల్లగా ఉంది? ఏం లేదు, యువతల టీవీలో ఉన్నట్టు యువతలు కూడా అట్నే ఉన్నది. అయ్యో, అసలు నువ్వు చూస్తే వదిలేదానివి కాదు. అదినా నువ్వు వదలలేదా? మరి ఇంటికి ఎట్లా వెళ్ళింది? కాదోదినా, డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులన్నీ రియల్ డబ్బులా మళ్ళీ తీసేసుకుంటా? రియలే. అది కూడా రియల్ డబ్బు? రియల్ డబ్బులే. తెలియదా? అందుకని నేను రమ్మనేది. నేను వస్తానులే వదినా. మళ్ళీ వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది మళ్ళీ? మళ్ళీ పని పట్టలేదా దానికి? ఎందుకు
పని పాట లేకుండా టీవీలో ఎట్లా చూస్తాం మనం? ఒక్కసారి వచ్చిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది? మళ్ళీ ఈ రోజు వచ్చింది రేపు రాదు కదా. ఎందుకు చెప్పదు? నాకు హరితేజ పెద్ద నచ్చదు. సూపర్ ఉంటది, నువ్వు ఒకసారి వస్తే తెలిసేది. అవన్నీ నాకెందుకులే, నీకైతే మొగుడికి వండి పెట్టాలనేవి లేదు, నేను ఇంటికి వెళ్ళి వండి పెట్టుకోవాలి. ఇల్లు పండగ చేసుకో. ఆడియన్స్ కిట్ నచ్చిందా? బాగుందా? బాగుంటే నాకేంట్లే, తొక్కలేదు. ఇంకా ఏక్ నిరంజన్ మీరే మిగిలారు, తీసుకోండి డైస్. ఆవిడ ఎవరినైనా చెప్పు చేతల్లో ఉంచుకుంటారు, డైస్ కూడా చెప్పుల దగ్గరే వేసుకున్నారు. 700 రూపాయలు గెలుచుకున్నారు. ఏం చేద్దాం అంటే మీరేం చేస్తారు? సాంగ్. సర్లే పాడండి. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగన అడగన అతడిని మెల్లమెల్లగా. వదినా, నాకు ఈ పండగ చేసుకోలో ఏం మాట్లాడినా వినపడట్లేదే, ఏమంటావు? చూడొచ్చేసిందా? మీకు వినపడట్లేదా? వినిపించలే. అమ్మో, మనందరికి చూడొచ్చేసిందే. మీకన్నా వినపడిందా? సూపర్, 700 రూపాయలు గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వాడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. మీరందరూ సెలెక్ట్ అవ్వాలంటే వైలిన్ ఎవరైతే బాగా అందంగా వైలిన్ వాయిస్తారో వాళ్ళలో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, మ్యూజిక్. గేమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకరేమో కుండ పట్టుకుని ఇక్కడ నుంచుంటారు, ఒకరేమో ఆ రింగ్ లో ఉంటారు. ఆ రింగ్ లో ఉన్న వాళ్ళు ఈ బాల్స్ ని వేస్తూ ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఆ బాల్స్ ని కుండతో క్యాచ్ చేయాలి. ఓకే, లాస్ట్ గేమ్ అయిపోయే సమయానికి ఎవరి కుండలో అయితే ఎక్కువ బాల్స్ క్యాచ్ చేసి ఉంటాయో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. మీలో బాల్స్ ఎవరు వేస్తారు, క్యాచ్ ఎవరు పట్టుకుంటారు? మీరు బాల్స్ వేస్తారు. ఇదిగోండి, అటు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. వీళ్ళ డాడీని పడేసి ముడి వేసా, వాళ్ళ మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా, నువ్వు అంటే 3 ముడి వేసేస్తాను, పూకొట్టే బుద్ధి చేసేస్తాను. హలో గుర్రు, ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అంటేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా నే పడిపోను. హలో గురు, ప్రేమ కోసమే అంటూ ఐసు పెట్టి చేయలేవు నన్ను మోసమే. ఓకే, రండి. ఎన్ని బాల్స్ టీమ్ ఏ కలెక్ట్ చేశారు ఇప్పుడు లెక్క పెడదాం. 1, టీమ్ ఏ మీ స్కోర్ 10, టీమ్ బి మీ టార్గెట్ ఎంత? 11. ఓకే, మీరు జాగ్రత్తగా ఆడి 11 బాల్స్ క్యాచ్ పడితేనే గెలుస్తారు. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. గుడ్ లక్ అమ్మా, జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 గో. అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరే రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ చిక్కని ఉంటుందో నీకే తెలుసు. నాలో నాకే కొట్టకుంటిరో, నా బాలాగా మరుగుతోందిరో, లావాదేవి జరుగుతోందిరో, ఈ కమక ఏంటిరో. అరే కలు తొడిగిన పక్షుల
ఇలా రండి. ఒక్క బాల్ టైం అప్ తర్వాత వేశారు, తీసేశారు. ఇప్పుడు లెక్క పెడదాం. 1 ఓ మై గాడ్, ఒక్కటి ఎక్కువ వేయమంటే 11 ఎక్కువ వేశారు. డబల్ ధమాకా 22 స్కోర్ చేశారు. కంగ్రాట్స్. మరి టీమ్ బి సక్సెస్ఫుల్ గా ఆడి 22 స్కోర్ తో సూపర్ డూపర్ గా వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3200 రూపాయలు. మరి నల్గొండ మహిళలు ఎలా ఉంది ఈ రోజు పండగ చేసుకో? బాగుందా? వెరీ నైస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, సీ యూ, మిస్ యూ, బాయ్.